జగన్మోహన్ రెడ్డిపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు ఇదే సభలో ముఖ్యమంత్రిగా ఉన్నారని విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం జెండర్ ఈక్విటీ ద్వారా ఆడవారికి సమాన హక్కులు కల్పించడం ద్వారా వారిని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పటికి కూడా మనం వివక్ష చూపిస్తూనే ఉన్నాం. ఎవరైనా మహిళలను చూస్తే మనకందరికి కూడా ఒక చిన్న చూపు, మీకేం తెలీదు, మీరుండండి అనే విధంగా మాట్లాడుతున్నాం. రెండో విషయం మీరు చూస్తే అధ్యక్ష, చిన్నప్పుడు తల్లిదండ్రుల పైన ఆధారపడతారు, పెద్ద అయిన తర్వాత భర్తల పైన ఆధారపడతారు, మళ్ళీ ముసలి వాళ్ళైతే పిల్లల పైన ఆధారపడతారు. కానీ ఎప్పుడు కూడా వివక్ష చూపిస్తూనే ఉంటారు. అందుకే ఈ రోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, మహిళా సాధికారత ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైందని చెప్పి కూడా గర్వంగా చెప్పగలుగుతున్నా. 86లో అధ్యక్ష మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు ఎన్టీ రామారావు గారు. అంతవరకు వారసత్వంగా మనం ఒక్కసారి చూస్తే ఆస్తిలో సమాన హక్కు లేదు. ఆడపిల్లలుంటే పెళ్లిళ్లు చేసి పంపించేస్తున్నాం, ఆస్తిలో హక్కు లేని పరిస్థితి తీసుకొస్తున్నాం, సెక్యూరిటీ ఇవ్వలేని పరిస్థితికి వచ్చాం. అది తీసుకొచ్చిన తర్వాత అధ్యక్ష డిమాండ్ చేసే పరిస్థితికి వచ్చారు ఆడబిడ్డలు. ఐఎమ్ ప్రౌడ్ టు సే దాట్. ఎవరైనా సరే అది అయిన తర్వాత ఈ రోజు చూస్తే 40 ఏళ్ల ముందే తీసుకొస్తే 2005లో దేశంలో దీన్ని చట్టంగా తీసుకొచ్చారు, మహిళలకు ఆస్తిలో సమాన హక్కుని. అయితే మన రాష్ట్రంలో మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు ఈ సభలో కూర్చొని ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఏ విధంగా సభవో నాకైతే అర్థం కావడం లేదు. నేనేదో విమర్శించాలని విమర్శించడం లేదు. ఇచ్చిన వాటాల మీద కోర్టుకు పోయి అది కూడా ఇవ్వను అనే పరిస్థితి వచ్చారంటే ఇంకా ఆస్తిలో సమాన హక్కు మీద మాట్లాడడం గాని, మహిళల గురించి మాట్లాడే హక్కు అలాంటి వ్యక్తులకు ఉంటుందా అని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ రోజు మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాజకీయాల్లో ఉండే మనం ప్రజలకు జవాబుదారితనం, మనం ఆదర్శంగా ఉండాలి. మనం ఆదర్శంగా ఉండి ప్రజలకు కూడా ఆదర్శమైన విధానాలకు స్ఫూర్తినిచ్చే బాధ్యత మన పైన ఉంది. అలాంటి వ్యక్తులు తల్లికి కూడా నేను వాటాలు ఇవ్వలేదు, లేకుంటే నేను మార్చుకుంటున్నాను, ఇది నా వాటా అని చెప్పే పరిస్థితికి వచ్చారంటే చాలా బాధేస్తుంది. కనీసం సభ్యత ఆ విషయం కూడా మర్చిపోయి ఇలాంటి చేసే పరిస్థితికి వచ్చారు. సమాన హక్కులు కల్పించడం ద్వారా వారిని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పటికి కూడా మనం వివక్ష చూపిస్తూనే ఉన్నాం. ఎవరైనా మహిళలను చూస్తే మనకందరికి కూడా ఒక చిన్న చూపు, మీకేం తెలీదు, మీరుండండి అనే విధంగా మాట్లాడుతున్నాం. రెండో విషయం మీరు చూస్తే అధ్యక్ష, వైఎస్ఆర్సీపీ ఇవాళ 15వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంది. ప్రజల కష్టాల నుంచి వైఎస్ఆర్సీపీ పుట్టింది. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి పోరాడుతుంది. ప్రతిపక్షంలో కూర్చోవడం మనకు కొత్త కాదు. అధికారంలో ఉన్న వాళ్లకు ఎప్పటికప్పుడు ధీటైన సమాధానమే ఇస్తున్నాం. ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాం. వైఎస్ఆర్సీపీ స్థాపించి 15 సంవత్సరాలు దాదాపుగా ఈ రోజుతో మొదలవుతా ఉంది. ఈ 15 సంవత్సరాల ఈ వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో మొట్టమొదటి రోజు నుంచి ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచే పుట్టింది. ప్రజల కష్టాలను వైఎస్ఆర్సీపీ పార్టీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరపున వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూనే వస్తూ ఉంది వైఎస్ఆర్సీపీ. ఈరోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. ధీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్ళకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికే మరో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలలో మళ్ళీ ఈసారి వచ్చేది మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీనే. ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి కార్యకర్త కూడా గ్రామంలో ఉన్న ఏ ఇంటికైనా కూడా వెళ్ళొచ్చు.
ఏ పేదవాడింటికైనా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్త సగర్వంగా తలెత్తుకుని కాలర్ ఎగిరేసుకుని వెళ్ళే పరిస్థితి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి ఉంది. ఏ ఇంట్లోకి వెళ్ళినా కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు ఆ ఇంట్లో నుంచి వచ్చే ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు, ప్రతి సోదరుడు, ప్రతి రైతన్న, ప్రతి అవ్వ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినప్పుడు చిక్కటి చిరునవ్వుతోనే పలకరిస్తుంది. కారణం వైఎస్ఆర్సీపీ ఏదైనా కూడా చెప్పిందంటే చేస్తుంది అన్న నమ్మకం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఉంది. కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితుల మధ్య ఈరోజు యాదృచ్ఛికంగా విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి, పిల్లలకు సంబంధించిన అన్యాయాలకు సంబంధించిన, జరుగుతూ ఉన్న అన్యాయాలకు సంబంధించిన విషయాల మీద ఈరోజు యాదృచ్ఛికంగా ప్రొటెస్ట్ వాళ్ళే కరెంటు ఛార్జీలు పెంచుతారు, వాళ్ళే ధర్నా అంటారు, వాళ్ళే ఫీజు బకాయిలు పెడతారు, మేము వాటిని తీర్చుతుంటే దానిపై ధర్నా అంటారు. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పై సభలో చర్చ ఉంది, అయినా చర్చ చేయకుండా ఇలా పారిపోతున్నారు అని మంత్రి నారా లోకేష్ అన్నారు. కోర్టులో జడ్జి గారు ఉన్నారు అధ్యక్ష. ఒక నిందితుడిని తీసుకెళ్లారు. ఆ నిందితుడు వెళ్ళి జడ్జి ముందర అని ఏడ్చాడు అధ్యక్ష. మాకు అమ్మ నాన్న లేరు, మాకు అన్యాయం జరిగిపోతుంది, మీరు క్షమించండి అని జడ్జి గారిని అడిగి, జడ్జి గారు పోలీసు వైపు చూసి ఎందుకే పాపం అనాథుని తీసుకొచ్చి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారంటే పోలీసులు చెప్పారు అధ్యక్ష, తల్లి తండ్రిని చంపింది ఈడే, అందుకే తీసుకొచ్చి మేము ముందర నిలబెట్టాడు. అధ్యక్ష ఇది ఎట్టుందంటే గతంలో ఫీజు రీఎంబర్స్మెంట్ చేయలేదు అధ్యక్ష. 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెడతారు, దానిపైన ధర్నా అంటారు అధ్యక్ష. వాళ్ళే కరెంట్ ఛార్జీలు పెంచుతారు, దానిపైన ధర్నా అంటారు. ఎట్లా అధ్యక్ష ఇది? ఎందుకు 4,500 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు చెప్పమనండి, డిస్కస్ చేద్దాం అధ్యక్ష. చర్చకి సిద్ధంగా ఉన్నాం, షార్ట్ డిస్కషన్ ఉంది, దానిపైన చర్చిద్దాం అధ్యక్ష. అన్ని విషయాలు చర్చిద్దాం. ఫీ రీఎంబర్స్మెంట్ గురించి మాట్లాడదాం, వాళ్ళ వల్ల ఎన్ని ఉద్యోగాలు పోయినా మాట్లాడదాం. చర్చకి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సాయంత్రం షార్ట్ డిస్కషన్ ఉంది, డిమాండ్స్ మూవ్ చేస్తున్నాం, దానిపైన డిస్కస్ చేద్దాం అధ్యక్ష. థ్యాంక్ యూ. విషయాలు ఈరోజు సాయంత్రం అధ్యక్ష ఈరోజు షార్ట్ డిస్కషన్ ఉంది. ఫీ రీఎంబర్స్మెంట్ పైన మాట్లాడడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఉద్యోగాలు, ఉపాధి కల్పన గురించి మాట్లాడడానికి సిద్ధంగా ఉంది. గత ప్రభుత్వం పెట్టిన 4,500 కోట్ల బకాయిల గురించి కూడా మాట్లాడడానికి మేము రెడీగా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష వింత ఏంటంటే ఫీజు పోర్ అని పేరు పెట్టి తర్వాత ఫీజు పోర్ నుంచి యువత పోర్ అని పేరు మార్చుకుంటూ కూడా చాలా నవ్వుకుంటున్నారు అధ్యక్ష. బయట వాళ్ళకి దేనిపైన పోరాడుతున్నారు ముందర క్లారిటీ ఉంటే బాగుంటుంది అధ్యక్ష. Question number 13678, Minister for Women Resources. Women Resources Minister. Please, కూర్చోండి ప్లీజ్. అధ్యక్ష మాట్లాడండి. ప్లీజ్ అధ్యక్ష అన్ని విషయాలు ఈరోజు సాయంత్రం. రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు ఎక్కువగా ఉన్నాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. భూ వివాదాలపై 2 లక్షలకు పైగా అర్జీలు వచ్చాయి. సమగ్ర సర్వే జరుగుతుంది. గత ప్రభుత్వం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఓ జీవో ఇచ్చి చేతులు దులుపుకుంది. అధ్యక్ష గత ముఖ్యమంత్రి అధ్యక్ష 2019 ముందు అన్ని అబద్ధాలు చెప్పి గద్దెనెక్కారు అధ్యక్ష. జర్నలిస్ట్కి ఇళ్ల స్థలాలు ఇస్తా అని చెప్పేసి 2019 వచ్చిన తర్వాత అధ్యక్ష సరిగ్గా ఎన్నికలకి 6 నెలలు కొన్ని నెలల ముందు అధ్యక్ష ఇళ్ల స్థలాల పేరుతో పెద్ద నాటకం ఎత్తాడు అధ్యక్ష. పెద్దలు చెప్పినట్టుగా అధ్యక్ష కొంతల రామకృష్ణ గారు, పెద్దలు కాళ్ళ శ్రీనివాసులు గారు అధ్యక్ష
2023-11-11 నంబర్ కూడా 11-11 సార్, నవంబర్ 11 అధ్యక్ష. జిఓఎంఎస్ నంబర్ 535 అధ్యక్ష. కమిషనర్ ఏఎన్పిఆర్ సంబంధిత జిల్లా కలెక్టర్ అర్హత కలిగిన జర్నలిస్టు జాబితాను అందిస్తారు అధ్యక్ష. దాని ప్రకారంగా అధ్యక్ష. అదే దీంట్లో భారం మోపే విధంగా అధ్యక్ష, ఎందుకంటే అధ్యక్ష భూమి ధరను 60% ప్రభుత్వం, 40% జర్నలిస్టు పెట్టుకునే విధంగా ఈ యొక్క ప్రక్రియను పెట్టారు అధ్యక్ష. దాంట్లో కూడా చాలా కండిషన్స్ పెట్టారు అధ్యక్ష. జర్నలిస్ట్ జీవిత భాగస్వామ్యం కానీ, గతంలో ఏదైనా ప్రభుత్వ పథకం కింద ఇళ్ల స్థలం తీసుకున్నా, లేకపోతే వారికి ఎక్కడైనా అక్రిడేషన్స్ ఉన్నా, లేకపోతే వారికి చిన్న ఫ్లాట్ ఉన్నా, చిన్న ప్లాట్ ఉన్నా, వీళ్ళందరూ అర్హత కాదు అని చెప్పేసి కఠినతరమైనటువంటి పెట్టారు అధ్యక్ష. అయితే అధ్యక్ష అలాగే 10 సంవత్సరాలు లోపు ఇల్లు కట్టకపోతే వెనక్కి తీసుకునే విధంగా గైడ్లైన్స్ కూడా ఇచ్చారు అధ్యక్ష. 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అమ్ముకునే విధంగా, అంటే ఇవన్నీ కూడా పెట్టి ఇన్ఛార్జ్ మంత్రిని చైర్మన్గా పెట్టి జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులని, అలాగే డిపిఆర్ఓని అందరినీ కూడా కన్వీనర్లుగా పెట్టి చేయడం జరిగింది అధ్యక్ష, జిల్లా స్థాయిలో అధ్యక్ష. అయితే అధ్యక్ష జీవో ఇచ్చినప్పటికి కూడా అధ్యక్ష జర్నలిస్టులు అప్లికేషన్ తీసుకునే ప్రక్రియ అధ్యక్ష ఎక్కడ కూడా పారదర్శకంగా జరగలేదు అధ్యక్ష. అయితే అధ్యక్ష మన చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధ్యక్ష 2014-19 ఎప్పుడు కూడా జర్నలిస్టుల పట్ల చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అధ్యక్ష. ఎందుకంటే అప్పుడు లోటు బడ్జెట్ ఉన్నప్పటికి కూడా అధ్యక్ష జర్నలిస్టుల సంక్షేమం కోసం చాలా ప్రాధాన్యత ఇచ్చారు అధ్యక్ష. జర్నలిస్టుల భవన పథకం కింద, అలాగే మరి ముఖ్యమైన అధ్యక్ష పిఆర్ఆర్ నిధి అధ్యక్ష, ప్రెస్ రివార్డ్ రిధా అధ్యక్ష, దీనికోసం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టారు అధ్యక్ష. అలాగే ఆధునికత కోసం కూడా ప్రయత్నాలు చేశారు అధ్యక్ష. అలాగే ఆరోగ్య సదుపాయాలు అధ్యక్ష, అలాగే ప్రెస్ అక్రిడిషన్లు కూడా వాళ్ళకి సులభతరంగా చేసే అక్రిడిషన్ వచ్చే విధంగా కూడా చేశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష గౌరవ సభ్యులు అడిగినట్టుగా అధ్యక్ష ఎంపీలు అదే అధ్యక్ష ఇది కూడా సబ్జుడిస్లో ఉండింది అధ్యక్ష మొదటిదాకా కూడా. ఎందుకంటే అధ్యక్ష సుప్రీంకోర్టు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఏఐఎస్, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాజ్యాంగ న్యాయస్థానాలు, న్యాయమూర్తులు మరియు జర్నలిస్టులు ఇంటి స్థలాల కేటాయింపు సంబంధించి అధ్యక్ష 2011లోని సివిల్ అప్పీల్ కేసు నంబర్. జగన్ విద్యార్థులకు పెట్టిన ఇబ్బందులను కూటమి ప్రభుత్వం తీరుస్తుంది అని టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. విద్యార్థులను జగన్ ఉద్ధరించినట్లు మాట్లాడుతున్నారని వ్యంగ్యంగా అన్నారు. వైనాట్ 175 అన్నావు, నిజంగా వైనాట్ 175 నీకు బుద్ధి చెప్పినట్టు ప్రజలు చేసిను, ఎక్కడో గుడ్లో మెల్లలాగా 11 సీట్లు కూడా వచ్చాయి కాబట్టి నీకు అదేనా గౌరవం దక్కిందంటే మర్యాద కాపాడుతుంది ప్రజల దగ్గర. నువ్వు మళ్ళీ మంచి పనులు చేయి, నువ్వు కనీసం అట్లీస్ట్ మంచి విమర్శలు చేయి, ప్రజలు మళ్ళా నిన్ను ఆదరించడానికి అవకాశం ఉంది. అంతేగాని ఈ లేనిపోనివన్నీ కూడా నువ్వు రోజు ఏం పని లేదు కదా అని చెప్పి బెంగళూరు వెళ్ళడం, ఆదివారం పూట శనివారం పూట రావడం, ఒక ప్రెస్ మీట్ పెట్టడం. ఇప్పుడు అసలు నువ్వు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ తెలుగు వాళ్ళని విలేకరులని ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టావా? ఇప్పుడు నీకు అవసరం వచ్చిందా తెలుగు వాళ్ళ యొక్క ప్రెస్ మీట్ అవసరం? ఇవన్నీ కూడా మీరు గమనించి ప్రజలకు తెలియజేయాలని చెప్పి మీ ద్వారా కోరుతున్నా. అతనికి ప్రెస్ అంటే గౌరవం ఉండేది కాదు, నాయకులంటే గౌరవం ఉండేది కాదు. అతను ఈవేళ ఒక నాయకుడిని పెట్టాడంటే రేపు రాత్రికే ఒక నాయకుడి మీద కోపం వచ్చిందంటే తీసి ఇంటికి పంపించేవే. ఇటువంటి పరిపాలన చేసావు కాబట్టి నీ కార్యకర్తలు నీకు తగిన బుద్ధి చెప్పారు. దానికి తోడు ప్రజలు కూడా 2 చెయ్యిలేసి 2 లెంపకాయలు వాయుకుంటారు. ఇంకా నీకు సిగ్గు లేదు. దయచేసి నువ్వు జాగ్రత్తగా నీ నాయకులు నువ్వు కూడా సద్విమర్శలు చేయండి. ఈ గవర్నమెంట్ ని డెఫినెట్ గా మేము సర్దుకుంటాం. ఏదైనా ఉంటే మేము ఈ అభివృద్ధి చేయడానికి, ప్రజలు సేవ చేయడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము వాడుకుంటాం తప్పితే నీలాగా ఎక్కడ పడితే అక్కడ ప్యాలెస్లు కట్టుకొని బ్రాందీల మీద, ఇసుకల మీద, మైన్స్ మీద డబ్బులు దోచుకొని ఈ ప్రభుత్వం కాలక్షేపం చేయదని చెప్పి మీ ద్వారా మరొకసారి తెలియజేస్తూ, మీరు యువత మీద నిజంగా ప్రేమ ఉంటే యువతకి ఎక్కడ మేము నష్టం చేస్తున్నామో ఆ పాయింట్ వైజ్ మీరు రాసి మాకు ఇవ్వండి. మేము మా నాయకుడికి, మా ముఖ్యమంత్రికి తెలియజేస్తాం. అది కాదు మీరు నోటుకొచ్చినట్టు ఈ దొంగలందరినీ కూడా ఒక్కొక్కరిని జైలుకి పంపిస్తూ మీరు ఎక్కడైతే తప్పు జరుగుతుందో వాళ్ళని పట్టుకుంటామని చెప్పి భయంతో మళ్ళా మీరు యాజిటేజ్ మొదలు పెడితే అమ్మో ఇవన్నీ ఆగుతాయని మీరు అనుకుంటారేమో. ఎవడైతే తప్పు చేశాడో ఇవాళ చూశారు మీరు, ఈసారికి ఇవాళ నోటీస్ ఇచ్చారు. మరి ఆయనకి స్టార్ట్ అయింది, ఇంకా స్టార్ట్ చేయవలసిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు. మీరు త్వరలోనే వీళ్ళందరూ కూడా పక్కలోకి పోవడం ఖాయమని చెప్పి మీకు తెలియజేస్తూ, మీరు ప్రజలకి ఇవన్నీ కూడా తెలియజేయాలని చెప్పి మరొకసారి మిమ్మల్ని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ.
హత్య రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు అని లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. చంద్రబాబు రాజకీయ జీవితం అంతా కుట్రలు, హత్య రాజకీయాలే అని ఆరోపించారు. పోలీసుల మీద దాడులు చేయించిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. మరి కాలేజీల ఫీజు రీయింబర్స్మెంట్ విధానాన్ని ఎంత బాగా కొనసాగించారో ఏ ఒక్క విద్యార్థి కూడా వచ్చి కంప్లైంట్ చేసిన పరిస్థితి లేదు ఆ రోజు. కానీ ఈరోజు చూస్తే పాపం నిజంగా చాలామంది స్టూడెంట్స్ వెళ్ళటం లేదు కాలేజీకి. ఇదంతా ఎవరంటే విద్యాశాఖ మంత్రి ఒక అసమర్థుడిని పెట్టాడు. కొడుకైతే చాలు, ఎక్కడున్నా ఇది అంటారే, పంక్తిలో చివరున్నా సరే మనవాడైతే చాలు అన్నట్టుగా అసమర్థుడైనటువంటి తన కొడుకు లోకేష్ని తీసుకొచ్చి విద్యాశాఖకే మినిస్టర్ని చేశాడు. ఈయన వచ్చిన దగ్గర నుంచి విద్యార్థుల కష్టాలు అంతా ఇంత కాదు. పైగా నిన్న ఈ తండ్రి కొడుకులు గొప్పలు, అతి గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. ఏంటంటే దాని మీద ప్రత్యేకంగా మాట్లాడాలనుకుంటున్నాను. తన 45 ఏళ్ల జీవితంలోట అసలు హత్యా రాజకీయాలు అంటుకోనటువంటి వ్యక్తి ఈయనట. ఎంత శుద్ధపూసలాగా కబుర్లు చెప్తా ఉన్నాడంటే, ఎన్టీఆర్ గారు మరణానికి కారకులు ఎవరో మరి ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అందులో ప్రత్యక్ష సాక్షి నేనే ఉన్నాను. మరి ఆయన మరణం మొదలు పెట్టుకుంటే అంతకుముందు కూడా ఇతను ఎవ్వరూ కూడా ఎప్పుడైనా మనకి సినిమాల్లో కూడా విలన్లు ఉంటారు, పెద్ద విలన్లు అంటే పెద్ద వాళ్ళు ఉంటారు, రాజకీయ నాయకులు కానీ లేకపోతే పెద్ద ధనవంతులు. వాళ్ళు హత్యలు చేయించాలనుకుని డైరెక్ట్ వాళ్ళే రంగంలో దిగరు. వాళ్ళు ప్రేరేపిత అంటే కొంతమందిని సుఫారీ ఏదో ఇచ్చి వాళ్ళని పంపించి హత్యలు చేయిస్తూ ఉంటారు. అదిగో అలాంటి బాపతే చంద్రబాబు నాయుడు కూడా డైరెక్ట్ ఉండడు రంగంలో. ఎందుకు మీకు 1995 సెప్టెంబర్ 1వ తేదీని నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఆ చేసిన తరువాత ఆయన ఉన్నటువంటి టైంలో ఆ 4 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరిగినాయో ఒక్కసారి లిస్టు బయటికి తీస్తే తెలుస్తుంది. ముఖ్యంగా రాయలసీమలో ఒక వర్గం వాళ్ళ మీద విపరీతమైనటువంటి హత్యా రాజకీయాలను ప్రేరేపించింది ఎవరు? ఎందుకంటే కొన్ని సాక్ష్యాలు కూడా ఉంటాయి. మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడితే తర్వాత ఈయన మళ్ళీ రాగానే వాళ్ళందరి మీద కేసులు ఎత్తేయించి వాళ్ళందరినీ కూడా నిర్దోషులుగా విడుదల చేయించిన సంఘటనే ఈయన హత్యా రాజకీయాలను ఎంతగా ప్రోత్సహిస్తారంటానికి. రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణ పథకంలో భాగంగా లబ్ధిదారులకు అందజేయబోయే అదనపు ప్రోత్సాహకాలు, ఇతర అంశాలను వివరించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేందర్ ప్రసాద్. ఆప్షన్ 1 and 2 అనేది బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్. బెనిఫిషరీ వారు ఒక ఇల్లు కట్టుకునే విధానంలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నది. దీంట్లో మన జిల్లా తీసుకుంటే దాదాపు 24,000 ఇల్లులు కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా 2017 నుంచి 2024 దాకా మనకి కేటాయించబడిన హౌసెస్, PMAY అర్బన్ కింద కేటాయించబడిన హౌసెస్. దీంట్లో ఈ 24,000 ఇల్లులు తీసుకుంటే దాదాపు 8,481 మందికి లబ్ధి కలిగే అవకాశం ఉంది. 8,481 మంది SC, ST, BC కులానికి చెందిన వారు 10/12/2024 10th డిసెంబర్ 2024 నాటికి ఇల్లు పూర్తి కానవారు వాళ్ళకే ఈ అవకాశం వర్తిస్తుంది. వాళ్ళందరికీ కూడా 50,000 అదనంగా, BC, SC అయితే, ST క్యాండిడేట్స్ అయితే 75,000 దాకా అదనంగా ఆర్థిక సాయం మనము కల్పిస్తున్నాము. మన జిల్లాలో 8,481 మందికి ఈ అదనపు సాయం అందుతుంది. ఇది మాత్రం కాకుండా మనకి ఫేజ్ 1లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా 696 ఇళ్ళు కేటాయించడం జరిగింది. 24,000 ఇల్లులేమో అర్బన్ ప్రాంతంలో, 696 ఇల్లులేమో గ్రామీణ ప్రాంతంలో మనము శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 696 ఇల్లులో కూడా చాలా వరకు పూర్తి అయిపోయినాయి కాబట్టి 10/12/2024 పూర్తి అయిపోయినాయి కాబట్టి పూర్తి కానీ 138 ఇల్లు BC, SC, ST కులానికి చెందిన 138 ఇల్లులకి అదనపు సాయం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అదనంగా BC, SC అయితే 50,000, STలో అయితే 75,000 వాళ్ళు ఖాతాకే జమ చేసే విధంగా చర్యలు చేపడుతున్నాము. ఇంతే కాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని త్వరలో స్పష్టత ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఆప్షన్ 1 and 2 కేటగిరీ, బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ కేటగిరీ వరకు ఈ ప్రకటన క్లారిటీ స్పష్టత ఇవ్వడం జరిగింది. మన కాంట్రాక్టర్స్ ద్వారా చేపడుతున్న కన్స్ట్రక్షన్ మీద కూడా త్వరలోనే సర్క్యులర్ ఇచ్చి వారికి కూడా ఈ సాయం కల్పించే విధంగా
చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. సో 2 రూరల్ అర్బన్ 2 కలిపి చూస్తే మొత్తం 8,619 మందికి దాదాపు 43,40,00,000 రూపాయలు అదనపు సాయం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతున్నది. ఈ రాబోయే నెలలోనే వాళ్ళందరికీ కూడా డిపెండింగ్ ఆన్ ద స్టేజ్, ఏ స్టేజ్లో ఉన్నారో ఆ స్టేజ్ని బట్టి ఈ సాయం అనేది వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అనకాపల్లిలో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమాన్ని అనకాపల్లి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూడి ముత్యాల నాయుడు జెండా ఊపి ప్రారంభించారు. అనకాపల్లి రింగ్ రోడ్ వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి జిల్లా పార్టీ అధ్యక్షులు బూడి ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో నెహ్రూ చెక్, పెరుగు బజార్, రింగ్ రోడ్ జంక్షన్ల మీదుగా అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. ఈ భారీ ర్యాలీలో అనకాపల్లి పార్లమెంటరీ జిల్లా సమన్వయకర్త కరణం ధర్మశ్రీ, రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్, మాజీ ఎంపీ బివి సత్యవతి, అనకాపల్లి జిల్లాలో నియోజకవర్గ సమన్వయకర్తలు మలసాల భరత్ కుమార్, యువి రమణమూర్తి, కంబాల జోగులు, పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అదీప్రాజ్, రాష్ట్ర వైద్య విద్యా విభాగం కార్యదర్శి బొద్దేద లక్ష్మీ నరసింహారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్పొరేటర్లు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచ్లు మరియు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. అనంతరం డిఆర్ఓ నాగేశ్వరరావుకు జిల్లా పార్టీ అధ్యక్షులు బూడి ముత్యాల నాయుడు, రాష్ట్ర కార్యదర్శి బొడ్డేడ ప్రసాద్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం బూడి ముత్యాల నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజాపాలనలో విఫలమైందని, సంక్షేమాన్ని తుంగలోకి తొక్కి అన్నయ్య రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారని అన్నారు. ఇటువంటి కక్ష సాధింపు చర్యలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా అభివృద్ధిపై దృష్టి సారించాలని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి యువత పోరు కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లా యువత పోరు కార్యక్రమం ఈరోజు తలపెట్టడం జరిగింది. ఓకేనా? ఇటు సైడ్ వచ్చి మనసు కదా. ఓకేనా? నువ్వు మారా